నిన్న తమిళనాడు రిజల్ట్స్ తర్వాత ఇళయ తలపతి విజయ్ గారి టీవీకే పార్టీ ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై ఒక వర్గం పనిగట్టుకొని భారీ ట్రోలింగ్స్ అయితే చేస్తుంది భయ్య. సో అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన అనే పార్టీ ఓటమిలో నుంచి గెలుపు దిశగా పయనించిన పార్టీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలుగు రాజకీయాలు వేరు, తమిళ రాజకీయాలు వేరు. తమిళ రాజకీయాల్లో నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండుంటే, పవన్ కళ్యాణ్ గారి ఉన్న మంచి మనసుకి అధికారం లేనప్పుడే రైతులకి అండగా నిలబడి ఎంతోమందికి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి అధికారం లేనప్పుడే తన సొంత డబ్బులతో ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా తమిళనాడులో ఉండుంటే ఎప్పుడో సీఎం అయిపోయారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కులాలు, ప్రాంతాలు, మతాలు అని ఇష్టం వారిగా వీడు మనవాడా కావాడా అలాంటి పట్టింపులు పట్టించుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డిప్యూటీ సీఎం అవ్వడానికి ఎంత టైం పట్టింది. కానీ పవన్ కళ్యాణ్ విజయ్ గారిని పోల్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈవెన్ విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ పార్టీ వరకు ప్రతి ఒక్కటి కాపీ కొట్టుకుంటూనే వచ్చారు. అదేవిధంగా ఆయన సక్సెస్ అయ్యారు.